వనరుల కొరతను తీర్చిన అతిపెద్ద సంస్థ అది. బొగ్గు ఉత్పత్తిలో తెలంగాణకే వెన్నెముకగా నిలిచిన సంస్థ కూడా అది. ఇంధన అవసరాలు మారుతున్న నేపథ్యంలో సింగరేణి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. థర్మల్తో పాటు సోలార్, మిథనాల్ రంగాల్లో సైతం ముందడుగు వేస్తోంది. కార్మిక పక్షపాతిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలపై సింగరేణి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్న వేళ సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. శతాబ్దానికి పైగా సింగరేణి ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ సిరుల తల్లి సింగరేణి, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కల్పవల్లి సింగరేణి, జాతికి వెలుగులు నింపే కాంతి పుంజం సింగరేణి. 3 దశాబ్దాలకు ముందు నష్టాల ఊబిలో చిక్కిన సింగరేణి చంద్రబాబు పాలనలో ఎలా లాభాల పాట పట్టింది? లాభాల్లో కార్మికులకు వాటాతో పాటు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు చంద్రబాబు ఎలా శ్రీకారం చుట్టారు? కేసీఆర్ పాలనలో సింగరేణి క్విడ్ ప్రోకో ఊబిలో చిక్కిందా? ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలనలో సింగరేణి విస్తరణ ప్రణాళికలేమిటి? నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏబిఎన్ స్పాట్లైట్. నల్ల బంగారంగా పిలిచే బొగ్గు గనుల పుట్టినిల్లు సింగరేణి. ఉమ్మడి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సింగరేణి గ్రామం వద్ద మొదట బొగ్గు నిక్షేపాలు కనుగొన్నారు. నిజాం పాలనలో బ్రిటిష్ జియాలజిస్ట్ సర్ విలియం కింగ్ 1879లో బొగ్గు నిక్షేపాలను గుర్తించారు. 1886 నుంచి ఇల్లందులో దక్కన్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. 1920 డిసెంబర్ 23న హైదరాబాద్ కంపెనీల చట్టం కింద సింగరేణి కాలరీస్ లిమిటెడ్ SCCL పేరుతో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ అయింది. భూపాలపల్లి, పెద్దపల్లి, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల పరిధిలో ప్రాణహిత గోదావరి లోయలో 350 కిలోమీటర్ల పరిధిలో 10 బిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు గుర్తించారు. 138 ఏళ్లుగా తవ్విన బొగ్గు 1.34 బిలియన్ టన్నులు మాత్రమే. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపెనీ చట్టం ప్రకారం సింగరేణి సంస్థ ప్రభుత్వ కంపెనీగా మారింది. 1977 డిసెంబర్ 13న సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం వాటాదారుగా చేరింది. రాష్ట్ర ప్రభుత్వానికి 51%, కేంద్ర ప్రభుత్వానికి 49% ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సింగరేణి ప్రస్తుతం 36,000 కోట్ల టర్నోవర్తో 4,701 కోట్ల లాభాలతో తెలంగాణకే గ్రోత్ ఇంజిన్గా మారింది. బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా థర్మల్ పవర్ ప్లాంట్స్, సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటుతో అదనపు లాభాలు గడిస్తున్నారు. జైపూర్ వద్ద 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్, రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. రేవంత్ సర్కార్ ఒడిశాలో 2400 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. 350 మెగావాట్ల సామర్థ్యంతో గతంలో సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయగా రేవంత్ సర్కార్ 1000 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పవర్ ప్లాంట్ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం 1,08,000 మంది ఉన్న సింగరేణి కార్మికులు ప్రస్తుతం 39,000 మందికి పరిమితమయ్యారు. వారికి తోడు 25,000 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. ప్రస్తుతం సింగరేణి ఆధ్వర్యంలో 22 అండర్ గ్రౌండ్ మైన్స్, 18 ఓపెన్ కాస్ట్ మైన్స్ లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. సింగరేణిలో 3 దశాబ్దాల క్రితం నిత్యం కార్మికులు తమ హక్కుల కోసం మెరుపు సమ్మెలు చేసేవారు. దాంతో సింగరేణి బొగ్గు ఉత్పత్తి తగ్గి జీతాలు ఇవ్వడానికి అప్పులు చేసే పరిస్థితి ఉండేది. కార్మిక సంఘాల మధ్య ఆధిపత్య పోరుతో సింగరేణి సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. మరోవైపు సింగరేణి కార్మిక కార్యకలాపాలపై నక్సలైట్ల జోక్యం ఎక్కువగా ఉండేది. అలాంటి తరుణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండోసారి నష్టాల ఊబిలో ఉన్న సింగరేణిని గట్టెక్కించే లాంగ్ విజన్తో ముందుకు సాగారు. అనేక సంస్కరణలతో పాటు సింగరేణిలో నిత్యం సమ్మెలు లేకుండా కార్మికులు తమ హక్కుల పరిరక్షణ కోసం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. 1998లో తొలి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటియుసి విజయం సాధించింది.
ట్రేడ్ యూనియన్ ఎన్నికలతో సమ్మెలకు ముగింపు పలికారు. నష్టాల ఊబిలో ఉన్న సింగరేణిని నిలబెట్టేందుకు చంద్రబాబు ఎంతో ముందు చూపుతో కార్మికులకు లాభాల్లో వాటా ప్రతిపాదన చేశారు. ప్రతి కార్మికుడు సింగరేణి నాది, నా కుటుంబం అనే భావన వల్ల కార్మికుల్లో ఎంతో స్ఫూర్తి పెరిగింది. బొగ్గు ఉత్పత్తి అమాంతం పెరిగేందుకు దోహదం చేసింది. 1999లో 300 కోట్లు లాభాలు రాగా బోనస్గా 10% అంటే 30 కోట్లు కార్మికులకు పంచారు. అలా మొదలైన లాభాల్లో బోనస్ వాటా ప్రస్తుతం 33% చేరి ఈ ఏడాది వారికి 796 కోట్లు దక్కింది. నాడు చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలే నేడు సింగరేణికి ప్రగతి బాటలుగా నిలిచాయి. చంద్రబాబు గారు అప్పుడు మాకు 10% మీకు లాభాల వాటా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ లాభాల వాటా అలా విధంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఆ 10% నుంచి మేము 33% వరకు లాభాల వాటా తీసుకుంటున్నాం. ఒక్కొక్క కార్మికుడు 2 లక్షల రూపాయల వరకు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఎన్నో సౌకర్యాలు, బోనస్లు, క్వార్టర్లీ బోనస్లు, దీపావళి బోనస్లు ఇలాంటి అన్ని చేసిన ఘనత సింగరేణికే ఉంది, సింగరేణి కాలేజ్ వర్కర్స్కే ఉంది. సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఎంతో అవినాభావ సంబంధం నుండి ఈ కంపెనీ కాపాడడం జరుగుతుంది. మలిదఫా తెలంగాణ ఉద్యమంలో అప్పటి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సింగరేణి కార్మికుల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టారు. సీమాంధ్రులు సింగరేణిని దోచుకున్నారని ఆరోపణలు సంధించారు. అప్పుడే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు గౌరవాధ్యక్షుడయ్యారు. 2012లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ గులాబీ జెండా ఎగురవేసింది. తెలంగాణ ఉద్యమంలో యావత్ దేశం గుర్తించిన సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు కేసీఆర్ వెంట నడిచారు. తెలంగాణ ఏర్పాటు కావడం, ఉద్యమ రథసారథి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో సింగరేణి దశ దిశ మారిందని అనుకున్నారు. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉండేవి. కార్మిక సంఘ నేతలకు కనీసం టీఆర్ఎస్ పెద్దల అపాయింట్మెంట్ దొరికేది కాదు. కాలపరిమితి ముగిసిన గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడం మరో సమస్యగా మారింది. ఐఏఎస్ అధికారి శ్రీధర్ను ఎక్కువ కాలం సింగరేణి సీఎండీగా కొనసాగించడంతో పలు క్విడ్ ప్రోకో ఆరోపణలు వచ్చాయి. సింగరేణి కార్మిక సంఘం వ్యవహారాల్లో కేసీఆర్ కూతురు కవిత జోక్యం మరిన్ని విమర్శలకు అవకాశమిచ్చింది. కొట్లాడి తెచ్చిన తెలంగాణలో కాసులకు కొలువులు అమ్ముకున్నారని సింగరేణి కార్మిక నాయకులపై విమర్శనాస్త్రాలు సంధించక తప్పలేదు. అవినీతి ఆరోపణలతో సింగరేణి కార్మిక సంఘం కకావికలమైపోయింది. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన 20,000 కోట్ల అప్పులు చెల్లించకుండా జాప్యం చేసిన కేసీఆర్ తీరు వల్ల సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుందని ఏఐటీయూసీ, బీఎంఎస్ కార్మిక సంఘాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. బ్యాంకు డిపాజిట్లు కరిగిపోయి జీతాలిచ్చేందుకు అప్పులు చేశారని కార్మిక సంఘాలు ఇప్పుడు కూడా గుర్తు చేస్తున్నాయి. ఓపెన్ కాస్టు గనులను ప్రైవేటుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నాడు ఉద్యమించిన కేసీఆర్ అధికారానికి వచ్చిన తర్వాత మాత్రం తాడిచెల్ల, కోయింగూడెం గనులను ఎంఎంఆర్, అరబిందో కంపెనీలకు కట్టబెట్టారు. ఇందులో క్విడ్ ప్రోకో జరిగిందని కాంగ్రెస్, బీజేపీ ఆరోపించాయి. దాంతో సమైక్య రాష్ట్రంలో కూడా జరగనంత దోపిడీ జరిగిందని కార్మిక నేతలు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సింగరేణిలో అవినీతి రహిత పారదర్శక పాలనకు తెరతీశారు. కార్మికుల సమిష్టి కృషితో సింగరేణిని సిరుల తల్లిగా, గ్రోత్ ఇంజిన్గా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో ఒడిశాలో కూడా నైనీ కోల్ బ్లాక్లో బొగ్గు ఉత్పత్తికి పనులు చేపట్టారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒడిశాలో పర్యటించి అక్కడి ముఖ్యమంత్రితో సమావేశమైన సందర్భంగా సింగరేణి వ్యవహారం చర్చకు వచ్చింది. ఈ క్రమంలోనే గోదావరి కోల్ ఫీల్డ్స్ లో కోల్ మైన్స్ సింగరేణికే కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను డిమాండ్ చేశారు. సింగరేణి పాత్రకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా కృషి చేస్తుందనే దానికి నైనీ బ్లాక్ గత 10 సంవత్సరాల నుంచి బయటికి రాకుండా ఉన్న దాన్ని మన డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క గారు వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడి దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇవాళ నైనీ బ్లాక్ కూడా అక్కడి నుంచి కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నది. అట్లనే రేవంత్ రెడ్డి గారు ఇతర మంత్రులు కూడా మన ప్రధానమంత్రి గారికి కలిసి ఏదైతే బొగ్గు బ్లాకులు ప్రైవేటీకరణ ఉన్నాయో వాటిని
మా సింగరేణికి సంబంధించిన బొగ్గు భాగం మాకే ఇవ్వాలన్న లక్ష్యంతో మాట్లాడడం జరిగిందని తెలియజేస్తూ అందరికీ మరొకసారి సింగరేణి శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు ఐఎన్టీసీ కొత్తగూడెం ఏరియా తరఫున తెలియజేస్తున్నారు. కార్మిక పక్షపాతైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం, పింఛన్, పేరు మార్పు, మైన్స్ ప్రభావిత ప్రాంతాలను డిఎంఎఫ్టి నిధులతో అభివృద్ధి చేస్తారని ఐఎన్టీయూసీ కార్మిక సంఘం ఎదురుచూస్తోంది.